సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏంటంటే నేను నా వీసా ఎక్స్పీరియన్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. ఈ వీడియో చూడకుండా అయితే వీసాకి వెళ్ళొద్దు, బికాజ్ వీసాకి ఈ వీడియో చూడకుండా వెళ్తే కనుక మీకు మనీ లాస్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో నా ఎక్స్పీరియన్స్ మొత్తం మీకు షేర్ చేసుకుంటాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు స్టాండర్డ్ వీసా, ప్రియారిటీ వీసా, సూపర్ ప్రియారిటీ వీసా, ఈ 3 వీసాస్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీరు వీసా ఫీజు ఏంటంటే ఎవరైనా సరే వెళ్తే వీసా ఫీజు 54,000 చేంజ్ ఉంటుంది. ఎవరైనా అది నార్మల్ ఫీ, వీసాకి ప్రతి ఒక్కరు కట్టాల్సిందే ఆ ఫీ. అది కట్టాక స్టాండర్డ్ వీసా అంటే టైం ఉంటుంది, కాలేజ్ వాళ్ళు ఇస్తారనమాట. ఈ వీసాని డ్రాప్ చేయండి అని చెప్తారనమాట. చెప్పినప్పుడు మీరు స్టాండర్డ్ వీసా కనుక పెట్టుకుంటే 15 డేస్కి వస్తుంది అనమాట. 15 డేస్ లోపు ఎప్పుడైనా వస్తుంది, లేదా 15 డేస్కి వస్తుంది. సో దానికి ఎక్స్ట్రా మనీ ఏం పే చేయాల్సిన అవసరం లేదు. 54,000లోనే అయిపోయింది అనమాట మీకు టైం ఉంటే. అండ్ మీకు కనుక ఎక్కువ టైం లేకపోతే వీసా కాలేజ్ వాళ్ళు ఏం చెప్తారంటే ప్రియారిటీ వీసా డ్రాప్ చేయమని చెప్తారు. ప్రియారిటీ వీసా పెట్టినప్పుడు ఏంటంటే ఎక్స్ట్రా 54,000 కానీ 55,000 కానీ కట్టాల్సి వచ్చింది. అండ్ నేను చెప్తుంది ఏంటంటే ఓన్లీ దాని ఫీ అనమాట. ఇక్కడ ఏమవుతుందంటే ఎస్ఎంఎస్ఎస్ పంపడానికి అండ్ వీసా వస్తే కనుక కొరియర్ డ్రాప్ చేయడానికి మనకి అండ్ ఇంకా కొన్ని ఛార్జెస్ ఉంటాయి అన్నమాట. ఈమెయిల్ సంథింగ్ ఏదో పంపినందుకు కానీ నేను అది ఇక్కడ మీరు వీసా మనీ పే చేసేటప్పుడు అవి కూడా ఇంక్లూడ్ అయ్యే పే చేయండి అనమాట. లేదంటే మళ్ళీ మీరు స్కానింగ్ ఫీజు ఉంటుంది, మళ్ళీ మీరు అక్కడికి వీసా దగ్గరికి వెళ్ళాక మళ్ళీ మనీ పే చేయాల్సి వస్తుంది. సో అదేదో ముందుగానే ఇంక్లూడ్ అయిపోయి పే చేసేయండి అనమాట. పే చేసేటప్పుడు ప్రియారిటీకి, ఈవెన్ సూపర్ ప్రియారిటీకి కూడా అంతే, ముందుగానే ఇంక్లూడ్ చేసేసేయండి ఎస్ఎంఎస్ ఛార్జెస్, కొరియర్ ఛార్జెస్ అవన్నీ. లేదంటే మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళాక మళ్ళీ పే చేయాల్సి వస్తుంది. సో ముందుగా ఇంక్లూడ్ చేయడం బెటర్ అనమాట. ఇది మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా? అండ్ తర్వాత కమింగ్ బ్యాక్ టు వీసా డే, నాకు వీసా ఎక్కడ పడిందంటే నేను హైదరాబాద్ పెట్టుకున్నాను అనమాట. హైదరాబాద్ పంజాగుట్ట మెట్రో స్టేషన్లో ఉంటుంది. లోపలికి వెళ్ళాక విఎఫ్ఎస్ అని ఉంటుంది. అక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగాను, యూకే వీసా డ్రాప్ చేస్తున్నాను అని చెప్పాను అనమాట. చెప్తే వాళ్ళు పాస్పోర్టు అండ్ మన అపాయింట్మెంట్ చెక్ చేస్తారనమాట. కరెక్ట్ టైంకి నాది 10కి ఉంటే నేను 10 కల్లా వెళ్ళిపోయాను. కరెక్ట్గా 10కి వెళ్ళాను. వాళ్ళు చూసి పాస్పోర్ట్ వీసాది చెక్ చేశారు, వీసా అపాయింట్మెంట్ లెటర్ చెక్ చేశారు. చెక్ చేసి ఫోన్లు లేదా మన దగ్గర ఇంకేమన్నా మనీ కానీ పర్స్ కానీ ఏమన్నా ఒక డబ్బా ఇస్తారు, దాంట్లో పెట్టేయమంటారు. పెట్టేసాక చెక్ చేస్తారు మనల్ని మొత్తం. చెక్ చేశాక మళ్ళీ అవి తీసేసుకోమంటారు మనల్ని. అవి తీసేసుకొని లోపలికి ఒక డోర్ ఉంటుంది, ఆ డోర్ ఓపెన్ చేసి లోపలికి పంపిస్తారనమాట. లోపలికి పంపించాక అక్కడ మనకు ఒక నెంబర్ ఉంటుంది, మనకిచ్చిన ఒక స్లిప్ ఉంటుంది, ఆ నెంబర్ పిలుస్తారనమాట. పిలిచినప్పుడు అక్కడికి వెళ్ళాలి. ఒక హాల్లోకి పంపిస్తారు. ఒక హాల్లోకి పంపించినప్పుడు ఆ హాల్లో ఒక యూకే ఐర్లాండ్ అని ఒక కౌంటర్ ఉంటుంది. ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు ఏమడుగుతాడంటే, సార్ మీకు లాంజ్ యాక్సెస్ కావాలా లేదా నార్మలేనా, అంటే స్టాండర్డ్గా వెళ్తారా ప్రియారిటీ వెళ్తారా అని అంటాడు అక్కడ. అంటే ఇది వేరేది, లాంజ్ యాక్సెస్ పరంగా స్టాండర్డ్ ప్రియారిటీ ఇది డిఫరెంట్ అనమాట. వీసాతో సంబంధం లేదు. అంటే ఏంటంటే, సార్ మీరు ఇప్పుడు లాంజ్ యాక్సెస్ తీసుకుంటే కనుక మీకు ఫుడ్ ఫ్రీగా ఉంటుంది, ఫ్రీ డ్రింక్స్ వస్తాయి, మీరు ఏసీలో కూర్చోవచ్చు, వాళ్ళే డాక్యుమెంట్స్ కూడా మన వాళ్ళే వచ్చి కలెక్ట్ చేసుకుంటారు, అండ్ మీకు లిబ్రా సిమ్ ఒకటి ఫ్రీగా ఇస్తారు, మళ్ళీ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఇస్తారని చెప్తారనమాట. మీరు ఆ ట్రాప్లాస్లో పడద్దు. అవి 5,000 రూపీస్ తీసుకుంటాడు. సేమ్ ఇప్పుడు నార్మల్గా మనీ కట్టకుండా వెళ్ళినాడికి వీడికి ఏమైనా డిఫరెన్స్ ఉందంటే ఒక సిమ్మే. ఆ సిమ్ కోసం మీరు 5,000 కట్టాల్సినంత అవసరం లేదు. సో నాకు అవసరం లేదండి, ప్రియారిటీ వద్దు, నేను స్టాండర్డ్గా వెళ్తానని చెప్పండి. వాడు మళ్ళీ మీకు చెప్తాడు, సార్ ఇట్లా ట్రావెల్ ఇన్సూరెన్స్ వచ్చింది, మళ్ళీ మీకు లిబ్రా సిమ్ వచ్చింది, ఫ్రీ లాంజ్ యాక్సెస్ ఉంటుంది అంటాడు. లాంజ్ యాక్సెస్ ఎంతోసేపు ఉండదు, జస్ట్ 5 మినిట్స్ 2 మినిట్స్ అంతే. ఈలోపు వాళ్ళు వచ్చేసేసి మనీ కలెక్ట్ చేసుకుంటారు. ఆ తర్వాత అదే డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకుంటారు వచ్చి. ఈలోపే వచ్చేసేసి నీకు 5 మినిట్స్ 10 మినిట్స్ దానికి 5,000 లాంజ్ యాక్సెస్ అవసరమా? సో అవసరం లేదు. వాళ్ళకి వద్దు, నేను స్టాండర్డ్గానే వెళ్తానని చెప్పండి. చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటారంటే లోపలికి వెళ్ళమంటారు. లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ మన డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకొని స్కానింగ్ తీస్తారు. స్కానింగ్ తీసి అంతా ఓకే అది అనుకుంటారు. సో
అక్కడ అయిపోయాక మళ్ళీ కొంచెం ముందుకు పంపిస్తారు. కొంచెం ముందుకు పంపించాక నాకు ఒక లేడీ ఆఫీసర్ వచ్చారు, లోపలికి పంపాక సమ్ బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు. నీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అవి అడుగుతారు. అవి అడిగాక ఫింగర్ ప్రింట్స్ వేయించుకున్నాక సార్ యువర్ వీసా ఈజ్ ఓవర్ అని అన్నారు. జస్ట్ నాది ఒక 7 to 8 minutesలో అయిపోయింది వీసా. ఈవెన్ 5,000 కట్టిన లాంజ్ యాక్సెస్ వాళ్ళకి కూడా అంతలోనే అయిపోయింది, నాకు వెంటనే అయిపోయింది. సో డిఫరెన్స్ ఏముంది, నేనైతే మనీ కట్టలేదు, 5,000 కట్టకపోయినా నాకు తొందరగా అయిపోయింది, పని అయిపోయింది. మీరు ఈ విషయాలన్నీ తెలియకోకుండా వీసాకి వెళ్ళి 5,000 బొక్క పెట్టుకోవద్దు, వాళ్ళు చెప్పారు కదా అని చెప్పేసి. అంటే తెలియని వాళ్ళు అయితే, నాకు ముందే తెలుసు కాబట్టి సో నేనేం పెట్టుకోలేదు. తెలియని వాళ్ళు ఉంటారు, అరే 5,000 కట్టాలేమో అనే ఇదిలో ఉండి కట్టేసేస్తారు అనమాట. సో ఎందుకు వేస్ట్గా, అట్లీస్ట్ ఎవ్రీ సింగిల్ రూపీ ఇంపార్టెంటే కదా అబ్రాడ్కి వెళ్ళేటప్పుడు. సో అదన్నమాట మ్యాటర్. ఈ థింగ్స్ తెలియకుండా వీసాకి వెళ్ళొద్దు. సో కొత్తగా వచ్చే వాళ్ళందరికీ వెల్కమ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ మై సైడ్.